పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు. కానీ విశాఖపట్నం యొక్క మౌలిక అంశం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యంతో వ్యవహారం చేస్తున్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ పరిరక్షించే పద్ధతిలో వ్యవహారం చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో అంశం, రెవెన్యూ సదస్సులు ఆర్భాటంగా ప్రకటించారు. ఆ రెవెన్యూ సదస్సుకు సంబంధించి నేను కూడా పాల్గొన్నాను. గతంలో ల్యాండ్ టైటిల్ సందర్భంగా ఏవైతే సర్వేలు చేశారో దానికి సంబంధించిన అంశాలే తప్ప అంతకుముందు అనేక సంవత్సరాల తరబడి పేదలు సాగు చేసుకున్న భూములు కానీ లేదనుకుంటే అనేక వివాదాస్పదమైన భూములు కానీ దరఖాస్తులు ఇస్తుంటే రెవెన్యూ వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు చెప్తుంది మా పరిధిలో లేదని. మరి రెవెన్యూ సదస్సులు దేనికోసం పెడుతున్నట్టు? ప్రజల యొక్క భూ సమస్య ఏదైతే ఉందో భూ సమస్య పరిష్కారం చేయాలని అనేక మంది ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నక్కపల్లిలోనే 25,000 దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి 1000 దరఖాస్తులు ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు. కానీ గ్రామ